చాలా మంది న్యూ మదర్స్ కి అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు, ఇది పిల్లలకి పెట్టాలి, అది పెట్టకూడదు. కానీ మన ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళ అడ్వైజెస్ ని ఫాలో అవ్వండి, ప్లస్ డాక్టర్స్ చెప్పిన అడ్వైజెస్ ని, ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఫర్ యూ. అది కాకుండా మన బేబీసే మనల్ని టీచ్ చేస్తాయి. ఎందుకంటే ఏదైనా బేబీకి ఒకవేళ మనం ఫీడ్ చేశాక ఏదైనా అన్ఈజీనెస్ అయ్యింది, ఏమైనా అయింది, దాన్ని బట్టి కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. కానీ బేబీస్ కి అందరూ పెద్దలు, డాక్టర్స్ అరౌండ్ ద గ్లోబ్ ఒక ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఫుడ్ గా ఇంప్లిమెంట్ చేశారండి, అదొచ్చేసి స్వీట్ పొటాటో. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఈ సూపర్ ఫుడ్ స్వీట్ పొటాటో నుంచి చేస్తాను. సో వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో పారిజ్. స్వీట్ పొటాటో పారిజ్ తయారు చేయడానికి సూపర్ ఇంగ్రీడియంట్ ని యూజ్ చేస్తున్నానండి, స్వీట్ పొటాటో. చిలకల దుంప అని కూడా అంటారు తెలుగులో. సో ఇది వచ్చేసి మల్టీ వైటమిన్స్ అండి, చాలా సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది మనం కుక్ చేసే కొద్దీ స్వీట్ అవుతూ ఉంటుంది, అందుకోసమే స్వీట్ పొటాటో అనే పేరు. దీంట్లో ఉన్న ఫైబర్ ఒక్కొక్కసారి పిల్లలకి ఇరిటేషన్ చేస్తుంది. సో కాబట్టి దీంట్లో వచ్చే థ్రెడ్స్ ని తీసేసి పిల్లలకి ఇస్తే మంచిది. స్వీట్ పొటాటో వచ్చేసి అరౌండ్ ద గ్లోబ్ డాక్టర్స్, పెద్దలు, గ్రాండ్ పేరెంట్స్ అందరూ దీన్ని ఫస్ట్ ఫుడ్ గా యూజ్ చేయమని అడ్వైస్ చేస్తారు. సో ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. అది కాకుండా ఇది ఫుల్ హోల్సమ్ అండి అండ్ చాలా ఈజీ టు కుక్. కాబట్టి స్వీట్ పొటాటోని మీ డయట్ లో తప్పక యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం. బెల్లం అందరికీ తెలిసిన విషయమే, ఇట్స్ వెరీ గుడ్ స్వీట్నర్. షుగర్ ని రీప్లేస్ చేసి బెల్లం ని యూజ్ చేస్తే రెసిపీస్ లో చాలా చాలా మంచిది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అది కాకుండా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా బెల్లం వేస్తే చాలా మంచిది. మీ బేబీ గ్రోత్ కి స్వీట్ పొటాటో అండ్ బెల్లం అమేజింగ్ కాంబినేషన్ అండి. అది కాకుండా ఇవాళ నేను యూజ్ చేస్తున్నాను ఫార్ములా మిల్క్. అంటే మీ పిల్లలకి ఏ మిల్క్ అలవాటు చేశారు లిక్విడ్ నుంచి సాలిడ్ డయట్కి వచ్చేటప్పుడు ఆ మిల్క్ యూజ్ చేయండి. మీరు కావాలంటే బ్రెస్ట్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫార్ములా మిల్క్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ పిల్లలు సోయా మిల్క్ డయట్ లో ఉన్నారనుకోండి, అప్పుడు సోయా మిల్క్ కూడా వాడొచ్చు. ఇవాళ నేను ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవరింగ్ కోసం ఇలైచీ పొడి మరియు దాల్చిన చెక్క పౌడర్. సినమన్ పౌడర్ లో మంచి ఫ్లేవర్ అరోమా ఉంటుందండి. కానీ 6 months బేబీస్ కి స్పైసెస్ ఇంట్రడ్యూస్ చేయకూడదు. 10 months ప్లస్ బేబీస్ కి మీరు ఫ్లేవర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 6 months బేబీకి ఈ సేమ్ రెసిపీ చేసినైతే సేమ్ ఇంగ్రీడియంట్స్ ఫాలో అవ్వాలి వితౌట్ స్పైసెస్. సో చూసారు కదా అన్ని సూపర్ ఫుడ్ ఉన్న సూపర్ ఇంగ్రీడియంట్స్. సో లెట్స్ మేక్ స్వీట్ పొటాటో పారిజ్. స్వీట్ పొటాటో పారిజ్ తయారు చేయడానికి ముందుగా మనము స్వీట్ పొటాటో ఫస్ట్ గా పీల్ చేయాలండి. పీల్ చేయడానికి స్వీట్ పొటాటో వచ్చేసి మన ఇండియాలో ప్లెంటీగా అవైలబుల్ అండి. కాబట్టి మన ఇండియాలో, మన సిటీలో, మన ప్రదేశంలో ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని పిల్లల డయట్ కి అలవాటు చేయండి. ఎందుకంటే కొత్త కొత్త వెజిటబుల్స్, కొత్త కొత్త ఫ్రూట్స్ వాళ్ళకు టేస్ట్ బడ్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి వన్ ఆఫ్ దట్ ఫస్ట్ ఫుడ్స్ అండ్ వెరీ యమ్మీ ఫుడ్ వచ్చేసి స్వీట్ పొటాటో. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకోవాలి. దీంట్లో వాటర్ వేసి సో స్వీట్ పొటాటోని బాయిల్ చేస్తున్నాము. స్వీట్ పొటాటో ఇక్కడ బాయిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకొని మిల్క్ వేసి మిల్క్ ని చిక్కపడనివ్వాలి. సో చిక్క పడితే
కొంచెం టేస్ట్ బాగా వస్తుంది, ప్లస్ స్వీట్ పొటాటో అండ్ థిక్ అండ్ మిల్క్ చాలా మంచి కాంబినేషన్. ఇట్ విల్ బి వెరీ యమ్మీ. మీ కిడ్స్ లవ్లీగా తింటారు. సో పాలు చక్కగా బాయిల్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో బాయిల్ అవుతుంది. పాలు కొంచెం చిక్కపడాలండి. మిల్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేబీస్ కి. సో మదర్స్ మిల్క్ వచ్చేసి ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో మదర్ మిల్క్ నుంచి పిల్లలకి సాలిడ్ డైట్ లో షిఫ్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా కౌ మిల్క్ అలాంటి మిల్క్ ని వాడకూడదు. ఫస్ట్ వచ్చేసి మీరు ఫార్ములా మిల్క్ లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ లేదంటే డాక్టర్ ఏ మిల్క్ ని ప్రిస్క్రైబ్ చేశారో అదే మిల్క్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మిల్క్ చిక్కపడుతుంది. స్వీట్ పొటాటోలో ఒక స్పెషల్ ఎంజైమ్ ఉంటుందండి. అది వచ్చేసి స్టార్చ్ ని షుగర్ లో కన్వర్ట్ చేస్తుంది. అందుకే స్వీట్ పొటాటో చాలా స్వీట్ గా ఉంటుంది అండ్ ఇట్స్ నేమ్ ఇస్ స్వీట్ పొటాటో. సో పాలు చిక్కపడ్డాయి. దీంట్లో బెల్లం వేద్దాము. బెల్లం వచ్చేసి దీంట్లో ఐరన్ ఉంటుందండి. బెల్లం వచ్చేసి పిల్లల బోన్స్ కి చాలా స్ట్రెంథనింగ్. సో కాబట్టి షుగర్ సబ్స్టిట్యూట్ వచ్చేసి బెల్లంని మీ బేబీస్ డయట్ లో యాడ్ చేయండి. సో చక్కగా పాలు మరియు బెల్లంని కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగేంత వరకు. సో పాలు చక్కగా బెల్లం కరుగుతుందండి పాలలో. ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో బాయిల్ అవుతుంది. ఈ రెండు ప్రొసీజర్ కి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ చక్కగా స్వీట్ పొటాటో బాయిల్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పాలు కూడా చక్కగా మరిగినాయి, ప్లస్ బెల్లం మెల్ట్ అయిపోయింది దీంట్లో. సో చిన్న పిల్లలకి పుట్టినప్పుడు నీ క్యాప్స్ ఉండవండి. 6 months తర్వాత నీ క్యాప్స్ డెవలప్ అవుతాయి. అందుకే పిల్లలు ఆల్వేస్ స్లీపింగ్ పొజిషన్ లోనే ఉంటారు. లేటర్ క్రాలింగ్, వాకింగ్ అవన్నీ నేర్చుకుంటారు. సో ఇక్కడ చక్కగా స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. పొయ్యి ఆపేద్దాము. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటోని చల్లారనిద్దాం. సో స్వీట్ పొటాటో చల్లారిపోయిందండి. స్వీట్ పొటాటో వచ్చేసి హోల్సమ్ ఫుడ్. దీంట్లో విటమిన్ ఏ అబండెంట్ గా ఉంటుంది. మన బేబీస్ గ్రోత్ కి విటమిన్ ఏ చాలా చాలా అవసరము, ఎస్పెషలీ ఐస్ అండ్ స్కిన్స్ కి. సో స్వీట్ పొటాటోని ప్యూరీ చేసుకుందాం. సో స్వీట్ పొటాటో ప్యూరీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పొయ్యి వెలిగించుకొని దీంట్లో స్వీట్ పొటాటో ప్యూరీని వేద్దాం. చక్కగా మళ్ళీ బాయిల్ అవనిద్దాం. స్టిరింగ్ చేస్తుండాలండి, లంప్స్ ఉండకూడదు. ఒకవేళ లంప్స్ ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. కీప్ స్టరింగ్. సో 6 months బేబీకి అయితే మీరు ఇలాగే ఇవ్వచ్చు, అంటే రూమ్ టెంపరేచర్ కి కూల్ చేసి. కానీ 10 to 12 months బేబీస్ కి కొంచెం స్పైసెస్ యాడ్ చేయండి. జస్ట్ వెరీ లిటిల్ సినమన్ పౌడర్, ఇంకా కార్డమమ్. కన్సిస్టెన్సీ పిల్లల ఏజ్ పట్టి చేసుకోవచ్చండి, థిక్ అండ్ థిన్. చాలా యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ. పిల్లలు ఇష్టంగా తింటారు. నేను స్వీట్ పొటాటోని మిక్సీలో గ్రైండ్ చేశాను కాబట్టి థ్రెడ్స్ ఏం లేవు. ఒకవేళ మీరు చేయితో మ్యాష్ చేసి దీంట్లో వేస్తే థ్రెడ్స్ ని తీసేయండి, ఎందుకంటే పిల్లలు థ్రెడ్స్ ని ఇష్టపడరు, వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. సో నా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో పారేజ్ రెడీ అయిపోయింది.
ఒక చక్కని డిష్లో తిద్దాం. స్వీట్ పొటాటో వచ్చేసి హోల్సమ్ ఫుడ్ ఎందుకంటారంటే దీంట్లో వైటమిన్స్ ఉంటుంది, బీటా క్యారోటిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. సో మల్టీ విటమిన్ గల వెజిటబుల్ వచ్చేసి స్వీట్ పొటాటో. ఒక్కటే స్వీట్ పొటాటోలో ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని హోల్సమ్ ఫుడ్ అని చెప్తారు. అరౌండ్ ద గ్లోబ్ మీరు ఎక్కడ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ ఫుడ్స్లో స్వీట్ పొటాటోనే ఇంప్లిమెంట్ చేస్తారు బేబీస్ డయట్లో. సో పొయ్యి ఆపేద్దాము. పొయ్యి ఆపేసి ఒక చక్కని డిష్లో స్వీట్ పొటాటో పారిజ్ని తిద్దాం. సో యమ్మీ అండ్ టేస్టీ స్వీట్ పొటాటో పారిజ్ రెడీ అండి. మీ పిల్లల కోసం ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. చాలా హెల్దీ రెసిపీ. స్వీట్ పొటాటో పారిజ్ తయారు చేయడానికి చిలకడ దుంప, బెల్లం, పాలు, యాలుకల పొడి మరియు దాల్చిన చెక్క పొడి. ముందుగా చిలకడ దుంప పొట్టు తీసి నీళ్లలో ఉడికించండి. తరువాత ఇంకొక పొయ్యి వెలిగించి పాలని చిక్కగా అయ్యేంత వరకు వేడి చేయండి. పాలు చిక్కగా అయిన తరువాత దానిలో బెల్లం వేసి కరగనీయండి. ముందుగా ఉడికించిన చిలకడ దుంపని ఆరిన తరువాత మిక్సీలో వేసి ప్యూరీ చేయండి. స్వీట్ పొటాటో ప్యూరీని ఉడికించిన పాలలో వేసి లంప్స్ లేకుండా గరిటెతో తిప్పుతూ మళ్ళీ ఉడికించండి. అంతే, వెరీ టేస్టీ అండ్ హోల్సమ్ బేబీ ఫుడ్ స్వీట్ పొటాటో పారిజ్ రెడీ. ఇప్పుడు ఎండాకాలం అండి. సో ఆయిల్ మసాజెస్ పిల్లలకి ఎక్కువ ఇవ్వకండి, ఎందుకంటే చాలా వేడి కాలంలో ఆయిల్ మసాజెస్ అంత సజెస్టెడ్ కాదు. ఒకవేళ ఇచ్చినా కూడా బెటర్ క్వాలిటీ ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్తో చేయండి. ఆయిల్ మసాజ్ చేశాక పిల్లలకి మంచిగా స్నానం చేపియాలి. ఆయిల్ బాడీకి ఉండకూడదండి, ఎందుకంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్త పడి మీ పిల్లల గ్రోత్కి చాలా చాలా మంచిదండి. సో ఈ టిప్స్ని ఫాలో అండి. కీప్ వాచింగ్ గోరుముద్దలు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బై.